ఎవరికి ఈ మాటలు అవసరమో ప్రభా తండ్రి ప్రభా తండ్రి వారిని ప్రభా ఆశీర్వదించండి. వారి హృదయాలు తెరవండి, మా హృదయాలు తెరవండి. నన్ను మరుగుపరుచుకోండి తండ్రి. నీ మాటల చేత నన్ను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాట్లాడేది నేను కాదు ప్రభా తండ్రి, నీవు మాట్లాడాలి ప్రభా. నిలబడినది నేను కాదు ప్రభా, నువ్వు నిలబడినావు నువ్వు నిలబెట్టావు ఇస్తయ్యా తండ్రి ప్రభా. కనబడేది నేను కాదు ప్రభా. ప్రభా నన్ను మరుగుపరిచి ప్రభా నీ ముఖమును కనిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు ఇక్కడ కూర్చున్న అందరికీ వారితో నాకును ప్రభా ఈ మాటలు ప్రభా మేము ప్రభా మాకు అనుగ్రహించి ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుమని స్థిరపరచుమని ప్రభా నిన్ను అడిగి ప్రభా నీ నామమున ప్రభా మేము అడిగి పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈరోజు మన అంశం వచ్చేసి మీ అవమానము నొందుచున్నారా? మీరు అవమానము నొందుచున్నారా? అయితే రెట్టింపు ఘనత పొందుదురు. ఒకసారి అందరం చెప్దామా? మనల్ని మనం అనుకుందాం. నిజమే, నేను అవమానం పొందుచున్నాను, ఈరోజు రెట్టింపు ఘనత దేవుడు నాకు ఇస్తున్నాడు. అందరం చెప్దామా? ఈరోజు నేను అవమానం పొందుచున్నాను, రెట్టింపు ఘనత దేవుడు ఈరోజు నాకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ అవమానము నొందుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు, రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు. ఆ ఘనత పొందుకొని మనము వెళ్దాం. దేవుడు ఒక్కసారి పోయిన వారం ఇది మనము నెమరు వేద్దామా? ఎంత మట్టుకు మీకు జ్ఞాపకం ఉన్నదో ఒక్కసారి గుర్తు చేద్దాం. ఏ అంశము నేను చెప్పాను పోయిన వారము కదా? మనకు ప్రతి వారము ఒక టైటిల్ పెడుతూ ఉన్నాను. ఎందుకంటే మనకు ఆ టైటిల్ ఆ అంశం మనకు గుర్తున్నప్పుడే అదేంటిదో మనకు తక్కువ అర్థమవుతుంటుంది. సైలెంట్గా అందరు పిల్లలు నిశ్శబ్దంగా కూర్చోండి. కొద్ది నిమిషంలో కరెంటు లేదు, దేవుని మాటలు శ్రద్ధగా విందాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. పోయిన వారం నేను అంతగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మనము వినకపోతే మన జీవితాలు ఏమైపోతాయి అంట? నాశనం అయిపోతాం. నాశనమైన పోయిన వారి గురించి మనం నేర్చుకున్నాం కదా. నోవాహుతో దేవుడు మాట్లాడాడు, ప్రజలు వినలేదు, జల ప్రళయముతో ముంచేశాడు దేవుడు. అలాగే వినిన వారు ఎలా ఉన్నారు అంటే నిన్నవే ప్రజలతో మన జ్ఞాపకం చేశాడు. వారిని బట్టి దేవుడు పశ్చాత్తాపం పొందాడంట. ఇస్తానన్న కీడు ఇవ్వకుండా మానేశాడు. ఎందుకో తెలుసా? వారి మొరలు హెచ్చరించినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు వారు సరిచేయబడ్డారు. వారి బ్రతుకులు దేవుని సన్నిధికి సమర్పించుకున్నారు. వారి జీవితము దేవుని సన్నిధికి సమర్పించుకొని ప్రభా ఇన్ని రోజులు చేసిన తప్పులు, ఇన్ని రోజులు చేసిన నష్టము, ఇన్ని రోజులు లోకంలో తిరిగిన తిరుగుడు, ఇన్ని రోజులు మరి నేను అనుభవించిన ఈ లోక సుఖభోగములన్నీ కూడా ఈ రోజు నుండి నేను వాటిని సమాధి చేస్తున్నా. వాటిని నేను సమాధి చేస్తున్నా. ఈ రోజు నుండి నీ కొరకు నేను బ్రతకాలి. ఎందుకంటే నేను అవన్నీ సమాధి చేయకపోతే నాకు ఆ కీడు వస్తుంది. ఆ కీడు వస్తే నేను నాశనం అయిపోతా. నేను నాశనమే కాకుండా నా కుటుంబము నాశనం అయిపోతుంది. నా కుటుంబమే కాకుండా నా పట్టణము నాశనం అయిపోతుంది. నా పట్టణమే కాకుండా నా దేశము నాశనం అయిపోతుంది. నీ దేశాన్ని నాశనం చేయడానికి కారకులము ఎవరో తెలుసా? మనమే. మన పట్టణాన్ని నాశనం చేయడానికి కారకులం ఎవరో తెలుసా? మనమే. ఆ రోజు నినివే ప్రజలు ప్రార్థన చేయకపోతే ఆ పట్టణం అంతా పాడయ్యేది. ఆ పట్టణం అంతా పాడయ్యేది. కానీ ఆ పట్టణాన్ని దేవుడు కాపాడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుడు పోయిన వారం నీతో మాట్లాడాడు. నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ గ్రామాన్ని కాపాడడానికి, నీ ప్రజల్ని కాపాడడానికి, నీ ఇంటి వారిని కాపాడడానికి ప్రభువు ఒక హెచ్చరిక చేశాడు. ఇది చివరి వారం, ఇది చివరి రోజులో ఉన్నాం మనం. అయితే ఏం చేయాలా? నువ్వు కాపాడుకుంటావా, నాశనం చేసుకుంటావా? అది నీ చేతిలోనే పెట్టాను. ఏది చేసినా అది నీ మీదకే వస్తుంది. నా తప్పు కాదని దేవుడు ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు. కాబట్టి మనం ఆ హెచ్చరికకు
దేవుని హెచ్చరికలు 2 వారాల నుండి మనం వింటూ ఉన్నాం. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, సంఘముకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఆ హెచ్చరికలతో నువ్వు ఏమైపోతున్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని దేవుడు మాట్లాడాలి అనుకుంటున్నాడు. మనము శ్రద్ధగా విందాం. మీరు అవమానానికి రెట్టింపు దీవెనలు పొందాలనే దేవుని ఆశ. మీరు అవమానించబడినప్పుడు రెట్టింపు దీవెన ఇవ్వాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆ ఆశకు తగ్గ జీవితం మనం జీవిస్తున్నామా? జీవించినప్పుడే రెట్టింపు దీవెన వస్తుందని మనము నమ్మాలి. కానీ ఇక్కడ మరి ఈ అధ్యాయంలో ఈ వచనంలో మనం చదవబడిన రీతిగా ఆయన రెట్టింపు దీవెన, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నుండుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందము వారికి కలుగును. నిత్యము ఆనందము కలుగును. ఎక్కడా? మన దేశములో మన పట్టణంలో నిత్య ఆనందము కలిగించే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. అయితే మనము చేయవలసిన పనేంటి? ఆ ఘనత దేవుడు ఇవ్వడానికి సమీపముగా ఉన్నాడు. ఆ ఘనత మనం ఎలా పొందుకోవాలి? మనం అర్హులమా? అర్హత మనకు ఉన్నదా లేదా మనమే పరీక్షించుకోవాలి. ఈరోజు ఆ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకము చేయాలని మరి దేవుని ప్రేరేపణ ద్వారా ఆశపడుతూ ఉన్నాను. మనము ఉదాహరణకి అవమానములు అంట మొదటిగా మనం చూస్తే అవమానము ప్రాణము తీసుకునేలాగా చేస్తుందంట. అవమానం ఏం చేస్తుందంట? ఒకటి ప్రాణము తీసుకునేలాగా చేస్తుంది, ఒకటి ప్రాణము తీసేలాగా చేస్తుంది, ఒకటి ఘనత ఇచ్చేలాగా చేస్తుంది. ఈ 3 విషయాల గురించి మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మొదటిది మనం జ్ఞాపకము చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అవమానం అంట ఫస్ట్ ఏం చేస్తుందంట? ప్రాణము తీసుకునేలాగా చేస్తుందంట. మనము అవమానాన్ని మరి మన ప్రాణము తీసుకునేలాగా అవమానము మనలో ఉండి అది ప్రాణాన్ని తీసుకోవాలి అనే ప్రేరేపణ ఇస్తుందంట. ఈ ప్రేరేపణ ఎవరిది ప్రేరేపణ? సాతాను మనలో పనిచేసినప్పుడు ఆ ప్రేరేపణ మనకు వస్తూ ఉంటుంది. ఎందుకనంటే అవమానాలు మనం తట్టుకోలేము కదా. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు చిన్నలు మొదలుకొని అందరూ కూడా నాకు ఏ రోజు అవమానం జరగలేదండి, ఈ రోజు వరకు నేను ఏ అవమానం నొందకుండా నేను బాగా ఉన్నవాళ్ళు అన్నవారు ఒకసారి చేతి చూపెడతారా కదా. ఎవరు కూడా అవమానము పొందని వారిగా లేరు. ప్రతి ఒక్కరు ఏదో విషయంలో అది చిన్నదా పెద్దదా, అది చిన్న పిల్లలా పెద్ద పిల్లలా, ఎవరైనా కానీ అవమానం పొందుతూనే వస్తూ ఉన్నారు. పుట్టినది మొదలుకొని మనము పెరుగుతున్నాము. ఈ ఏజ్ వరకు కూడా మనకు ఏదో ఒక దగ్గర అవమానము జరుగుతూనే ఉన్నది, అవమానం పొందుతూనే ఉన్నాము కదా. మనం ఉదాహరణకి అవమానం పొందే వారిని మనము చేతుల మీద మనము లెక్క పెట్టవచ్చు కదా. స్కూల్లోనైతే కదా పిల్లలు చదవకుంటే అందరి ముందు చదవని వారిని నిలబెట్టినప్పుడు వారికి ఎంత అవమానం కదా. స్కూల్ టీచర్ ఈరోజు స్కూల్లో నన్ను నిలబెట్టినది నాకు ఎంత బాధ అనిపిస్తుంది. మరి దినాన నేను ఒకటి వీడియో చూశాను, నిన్న రాత్రి ఒక వీడియో చూశాను. స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్ 2 స్త్రీలు, పురుషులు కాదు స్త్రీలు. ఆ 2 టీచర్లు ఒక కాలేజ్ స్టూడెంట్ని పిల్లలు బాగా శ్రద్ధగా వినాలి. మనం దేవునిలో ఉంటే అవన్నీ జయించగలము. ఎందుకు అవమానాలు జరుగుతున్నవి ఈరోజు అంటే ఒక 2 టీచర్లు, ఆ పిల్లోడు ఆ 18 సంవత్సరాల అబ్బాయి చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. ఆ అందంగా ఉన్న అబ్బాయిని వాళ్ళు వేధిస్తూ ఉన్నారంట. ఆ టీచర్లు వేధిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మాతో మీరు నువ్వు పాపము చేయాలి. ఒక స్టూడెంట్ ఒక టీచర్ అయి ఉండి ఆ
ఆ స్టూడెంట్ ఒక మంచి దారిలో నడిపించే, మంచి మార్గంలో చదువు చెప్పి మంచి మార్గంలో నడిపించే ఒక తల్లి స్థానంలో ఉన్న, ఒక గురువు స్థానంలో ఉన్న టీచర్లు చేసేది ఏంటో తెలుసా? ఏంటంటే ఆ పిల్లోని వేధించి 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 విసిగిస్తున్నారంట. విసిగిస్తున్నారు. వారి అమ్మతో వారి నాన్నతో బాగా మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి చాలా క్లెవర్ స్టూడెంట్ అంట. అబ్బాయి చాలా వినయము కలిగిన వాడు. ఆ క్లాసులోనే తను చాలా బెటర్ అని అందరూ తనకు బిరుదిచ్చేవారట. అంత బాగా చదివేవాడు. మరి ఇంటి పరిస్థితులను బట్టి మరి నేను ఏదో ఒకటి చదువుకొని నేను ప్రయోజకుని కావాలి, నా తల్లిదండ్రికి నేను ఉపయోగపడాలి అని ఆ పిల్లోడు లోకానికి వేరుగా మరి తనకు అప్పగించిన పని తను ఏదైతే చెయ్యాలనుకున్నాడో అది చేస్తూ చదువుతూ ముందుకు వెళుతున్నప్పుడు ఆ టీచర్స్ చాలా ఏజ్, ఇది రియల్గా జరిగినది, ఇది అబద్ధము కాదు. ఆ టీచర్స్ మరి యవ్వనులు కూడా కాదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భర్తలు ఉన్నారు, సంసారం ఉన్నది. ఆ టీచర్స్ ఆ పిల్లోని వేధించడం వార్తలలో వచ్చినది. వేధించినప్పుడు ఆ పిల్లోడు ఎన్నిసార్లు బ్రతిలాడుకున్నాను, నువ్వు నా గురువువి, నా తల్లి లాంటి దాన్ని, ఎన్నిసార్లు వాళ్ళని తప్పించుకొని తిరిగినా కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. మెసేజ్లతో మరి రాత్రి విసిగిస్తూ ఆ పిల్లోని లాస్ట్కు ప్రాణం తీసుకోవడానికి వెనకాడకుండా బలి తీసుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ పిల్లోడు అవమానం భరించలేక, వాళ్ళు పెట్టే అవమానాలు భరించలేక, వాళ్ళు పెట్టే మెసేజ్లు భరించలేక, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలనుకున్నానే, ఈ అవమానం వీరు చెప్పే అవమాన మాటలు, వీరు చేసే ఆ పోకిరి చేష్టలు నేను భరించలేకపోతున్నానని వాళ్ళు పెట్టే టార్చర్ అవమానాన్ని తట్టుకోలేక ఆ పిల్లోడు ఊరేసుకొని చనిపోయాడు. ఈరోజు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు ఒకానొక కొడుకు ఎంతో కష్టపడి మరి ఫీజులు పెట్టి చదివించి నా కొడుకు నా చేతికి వచ్చాడే అనే సమయంలో ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆ కుమారుడు చనిపోయాడు. నేను చెప్పేదేంటో తెలుసా? అలాంటి ఎన్నో వస్తాయి. అలాంటి ఎంతో మంది ఉంటారు లోకంలో. లోకమే చెడ్డది అని ప్రభు చెబుతున్నాడు. పోయిన వారం నేర్చుకున్నాము కదా, లోకము దేవుడు చూశాడంట, నీతిమంతుడు ఒక్కడు లేడు. ఈ మనుషుల క్రియలు చాలా చెడ్డవి అని తెలుసుకున్నాడట దేవుడు. చాలా చెడ్డవారి మధ్యలో మనం ఉంటున్నాము, చెడ్డవారి మనసులతో స్నేహం చేస్తున్నాము, చెడ్డవారితో తిరుగుతూ ఉన్నాము. కానీ మన నీతిని మనము కాపాడుకుంటూ మనము ధైర్యము కలిగి మన గురి ఏంటో మనము దాని కొరకు మనము పరిగెత్తాలి. అది పొందుకోవడానికి మనం పరిగెత్తాలి. కానీ పిరికి వారిలాగా ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఎవరు చనిపోకండి. అది సాతాను పెట్టే శోధన. ఒకవేళ ఆ కుమారుడు దేవుల్లో ఉంటే, దేవునికి మొరపెట్టుకుంటే తప్పించబడేవాడేమో, దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడేదో మార్గము తెరిచేవాడేమో. కానీ ఆ కుమారుడు మరి లోకములో ఉన్నాడు కాబట్టి పిరికి ఆత్మ తనలో వేధించి చనిపోవడానికి కారణపడారు. ఆ ఇద్దరు స్త్రీలు. ఇట్లాంటి అవమానాలు ఎన్నో వస్తాయి. మనం ఏం చేయాలంటే వాటిని అన్నిటిని కూడా జయించేవారిగా ఉండాలి. జయించేవారిగా చిన్న వాటికి మనము ప్రాణాలు తీసుకోవద్దు కదా. మనం బయటికి వెళుతూ ఉన్నాం. ఒంటరి స్త్రీలకైతే ఎన్నో అవమానాలు కదా. అయినను కూడా అవి జయించాలి. నేనేంటో నా దేవుడికి తెలుసు, నేనెవరినో, నేను ఎలా ఉన్నానో నా దేవుడికి తెలుసు. నేను నమ్మిన దేవుడు నీతిమంతుడు, నీతి కార్యములు చేస్తాడు, ఒకరోజు వారికి బుద్ధి చెప్తాడని ధైర్యంతో మనం బ్రతికి దేవుని మనం గణపరిచేవారిగా ఉండాలి. అయితే ఇది చదువుతున్నప్పుడు నాకు ఒకటి సరదాగా మీకు చెప్పాలి. ఒకటి నాకు జ్ఞాపకం వచ్చినది. నేను చిన్ననాటివన్నీ కూడా నేను ప్రేయర్ చేసుకుంటా. అంటే చిన్ననాటి అన్నీ నాకు గుర్తుకు వస్తుంటాయి. అంటే చిన్న అబద్ధాలు కావచ్చు, చిన్న తప్పులు కావచ్చు, ఇంకేవో కావచ్చు, కొన్ని గుర్తుకు వస్తుంటాయి. అంటే అవును కదా, నేను ప్రార్థనలు అవన్నీ కూడా నిజమే ప్రభు నువ్వు నీవన్నీ చూపెడుతున్నావు కదా, అవన్నీ అప్పుడు తెలియక చేసిన అవన్నీ ఇప్పుడు నాలో ఉండడానికి వీలు లేదని ఇట్లా ప్రేయర్ చేసుకుంటా. అయితే నేను చిన్నగా ఉన్నా. ఎంత ఉన్నానంటే అప్పుడు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నా. 12 సంవత్సరాల వయసులో నేను అమ్మ నాన్న వాళ్ళకి అప్పుడు సేవకు రాలేదు.
వాళ్ళు ఒక చర్చిలో సంఘ పెద్దలుగా ఉంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. మొక్కజొన్న పంట వేశారు. పల్లి ఒక దిక్కు పల్లి చేను, ఒక దిక్కు మొక్కజొన్న చేను వేసినారు. అయితే అవి ఏమంటారు వాటిని, జొన్నలు కాయలు అయినప్పుడు, కంకులు అయినప్పుడు వాటిని పిట్టలను కొట్టడానికి వెళ్తారు కదా. నేను వెళ్ళిన, ఎందుకంటే స్కూల్ టైం వరకు వెళ్ళి రావాలి, నా పని అది. నేను స్కూల్ టైం వరకు వెళితే మళ్ళీ తర్వాత అమ్మ వాళ్ళు వెళ్తారు. ఆ టైం వరకు నేను వాటికి కావాలి కాస్తూ ఉండాలి. ఆ టైం వచ్చింది, నేను పొద్దున్నే వెళ్ళిన మధ్యలో మంచిగా వేస్తారు, దాని మీద కూర్చున్నాయిగా కొడుతున్నాను. అయితే ఏమైందంటే నేను వెళ్ళేటప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే నన్ను తిట్టుడు అని అంటే తిట్టినది. అంటే త్వరగా లేచి వెళ్ళాలని వెళ్ళకుండా కొంచెం లేట్గా లేచినందుకు నీకు తెలివి లేదా అని ఏంది అని మాట్లాడింది. ఏదో మాట ఏంది అని మాట్లాడింది. ఆ మాట నాకు ఎంత అవమానం కలిగిందంటే, అంటే ఈ రోజు వరకు నన్ను ఎవరు నిజంగా ఏంది అనరు, మా ఇళ్ళల్లో ఎవరు అనరు కూడా. ఎందుకనంటే నేను ఏంటంటే పడను కాబట్టి ఎవరు అనరు. అయితే ఏంది అన్న మాట నాకు అది ఎంతగానంటే అది ఎంత వేదన చెందించిందంటే, నేను బ్రతకడం నా వల్ల కాదు, నా తల్లి నన్ను ఏంది అన్నది అని ఆ మాట తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా చేను దగ్గరికి వెళ్ళి ఏం చేసినా పిట్టను కొట్టకుండా ఏం చేసినానంటే ఆడ జొన్న ఆకులు ఉంటాయి కదా, ఇంత పొడవు ఉంటాయి అవి కదా, వాటిని ఒక 4-5 తీసేసుకొని గట్టిగా మెడకు చుట్టేసుకున్నాను. అయితే ఎప్పుడు చుట్టుకున్నా మా అమ్మ నాన్న వచ్చే టైంలో అది చుట్టేసుకున్నా. ఇక నేను చనిపోతానని అది చుట్టేసుకున్నాను. అవి ఇట్లా అనగానే గట్టిగా తెగిపోతాయి, ఉంటే తాళ్ళు ఏమన్నా కాదు కదా. వాళ్ళు వస్తున్నారని తెలుసు, కానీ నేను ఏం చేసినా వాళ్ళని భయపెట్టేయడానికి నేను ప్లాన్ వేసిన. నేను చావడానికి కాదు, ఇంకోసారి నన్ను ఏంది అని అనొద్దు అని ఏం చేసినానంటే, నన్ను మా అమ్మ ఏంది అంటదా, ఇంకోసారి అనొద్దు, అమ్మ దీన్ని ఏంది అంటే ఏం చేస్తుంది, చావరైనా వస్తుంది ఇంకా అని అనుకోవాలని ఏం చేశానంటే, అది నేను వాళ్ళు వస్తున్నారని తెలిసి దగ్గర కిందికి దిగేసిన ఆ తాళ్ళు అవన్నీ 4-5 పెట్టేసుకొని డోర్ వేసుకున్నాను. వాళ్ళు కనబడేటట్టు మళ్ళీ ఎంట్రెన్స్లోనే ఉన్నా. రాగానే మా అమ్మ ఎందుకు గుజ్జావా ఏమైంది గుజ్జావా అంటున్నాను. ఎందుకు గుజ్జావా ఏమైంది అన్న, నువ్వేంది అన్నావు కదా, నేను చేస్తా అంతే కదా, ఏంది అన్నందుకు చేస్తావా అని ఆ రోజు నాకంటే ఇది చదువుతుంటే నాకు గుర్తుకొచ్చినది. నేను అది సరదాగా చేసిన, కానీ అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు కదా. చిన్న మాట అంటే పడకుండా ఏం చేస్తారు, చావు దాకా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు స్కూళ్ళలో చూడవచ్చు, మనం కాలేజీలో చూడవచ్చు, లేదంటే ఆఫీసులో చూడవచ్చు కదా. ఎక్కడ వెళ్ళినా కూడా అవమానం జరిగినప్పుడు ఏం చేయాలి, మనము ఈ అవమానము దేవునికి అప్పచెప్పాలి. కానీ పిరికి పందల్లాగా మనం ఏడో చావడము, ఎక్కడికో వెళ్ళడము, తల్లిదండ్రులకు భయం, లేకుంటే మన అనుకునే వారికి దుఃఖము కలిగించే పనులు ఎప్పుడు కూడా చెయ్యద్దు. అవమానం ఎక్కడికి దారి తీస్తుందంటే, నీ ప్రాణము తీయడానికైనా, నువ్వు ప్రాణము తీసుకోవడానికైనా వెనకాడని స్థితిలోకి నేను తీసుకెళ్ళగలుగుతుంది. కానీ దేవుడు ఈ రోజు నీకు ధైర్యం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా, నీకు ఘనతనిచ్చే రోజు ఒకటి వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా అవమానాలు పొందుతున్నారు అనుకుంటే దీని వెనకాల నాకు ఘనత ఉంటుంది అని ధైర్యం కలిగి మనము ముందుకు వెళ్ళాలని కోరుచున్నాం. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో, సరే మనం ఈ లోకంలో మనము ఇలా ఎన్ని చెప్పినా ఎన్నో ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనము చూడగలం. ఆ వ్యక్తి ఎవరనంటే ఇస్కరియోతు యూదాను మనం జ్ఞాపకము చేసుకుందాం. యూదా గురించి మనందరికీ తెలుసు, కానీ యూదా చేసిన పనేంటో మనం జ్ఞాపకము చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తంలో అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను. వారు దానితో మాకేమి,
నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు చాలండి. అలాగే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అగేల్దామా అనబడి ఉన్నది. చాలండి. ఇక్కడ మనం ఈ 2 వచనాల్లో మనం చూస్తే ఫస్ట్ యూదా ఏం చేశాడంట? యూదా దేవుణ్ణి అమ్మడానికి, దేవుణ్ణి అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. అది జరిగినది. యూదా దేవుడు అప్పగింపబడడానికి కారకులు ఎవరంటే యూదా అని మనము చెప్పుదాం కదా. యూదా మరి 30 ఎండి నాణ్యములకు ఆశపడి దేవుణ్ణి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏమైనది ఆయన పరిస్థితి అంటే, ఆయన అప్పగించిన తర్వాత ఆయన దేవుడు యేసు ప్రభుని మరి వారు వచ్చారు, గెత్సేమనే తోటకు వెళ్ళారు, ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకొని బంధించి తీసుకొని మరి ఆ సిల్వ వేయడానికి వచ్చారు. సిల్వ వేశారు. ఆయన సిల్వ మీద అనేక శ్రమలు, అనేక అవమానాలు, అనేక నిందలు, అనేక మరి హింసలు పడుతున్నప్పుడు ఆ యూదా చూస్తూ ఉన్నాడంట. ఆ యూదా చూస్తే ఏమంటున్నాడు అక్కడ? ఆ యూదా చూసి అంటున్నాడు, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పి వారు దానితో చేసి తినని చెప్పాను. ఎందుకు అనంటే ఆయన చేసిన పనికి యేసు ప్రభు మరి ఆ బాధను, ఆ వేదనను అవన్నీ చూస్తూ ఉంటే, అయ్యో నేను అప్పగించింది నిరపరాధి రక్తంనా, ఇంత నీతిమంతున్నా, ఇంత నిశ్చయితి వాడినా నేను అప్పగించినదని ఆ యూదా అనుకొని పశ్చాత్తాపపడి నేను పాపము చేశానని వెళ్ళి ఏం చేశాడంట? ఉరి వేసుకొని చనిపోయాడంట. అపోస్తుల కార్యంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి? ఉరి వేసుకొని ఆయన చనిపోయాడు. 18వ వచనం, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులు బయటికి వచ్చాను. ఎలా చనిపోయాడట? ఉరి పోసుకున్నప్పుడు పైకి ఎక్కి ఉరి వేసుకున్నప్పుడు ఆయన మరి నడుము విరిగినదంట. అది బ్రద్దలవ్వడమే కాకుండా ఆ పేగులన్నీ కూడా బయటకు వచ్చి చనిపోయాడంట. మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు సాగు కోరుకునే దేవుడు కాదు. మన దేవుడు క్షమించే దేవుడు. ఇక్కడ యూదా చేసిన తప్పు ఏంటంటే, యూదా చేశాడు, ఆయన పని ఆయన కానిచ్చుకున్నాడు. కానీ మన దేవుడు క్షమించే దేవుడు. ఆయన అవమానం భరించలేదు. యూదా అవమానం నొందుకున్నాడు. అయ్యో ఏంది, నేను ఇంత నీతిమంతున్నా నేను అప్పగించానని తనకు తాను అవమానం పొంది మరి చనిపోవాలని చూశాడు. కానీ చనిపోకుండా ప్రభువా నా తప్పు క్షమించు అని పశ్చాత్తాపపడితే, తండ్రి నన్ను క్షమించు, నేను తెలియక చేశాను, నేను ఇంత నీతిమంతుడవు, నా కళ్ళు తెరవబడ్డాయి, నా హృదయం మార్చబడినది, నువ్వు ఎవరు నేను చూస్తున్నాను, నేను వచ్చి నాకే మరి నన్ను నేనే ఆలోచించుకుంటే నేను అసహ్యంగా కనపడుతున్నాను, ప్రభువా ఒక్కసారి నన్ను క్షమించవని ఆ యూదా ప్రార్థన చేసి ప్రాధేయపడితే, దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే మన దేవుడు క్షమించేవాడు. హల్లెలూయా. క్షమించి ఆయుష్నిచ్చి మరి ఆయనతో 12 మంది శిష్యులలో మళ్ళీ చేర్చుకునేవాడేమో. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనకు అవమానం అనిపించి ఆ యూదా వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. ఆయన చేసిన పని ఎక్కడికి తీసుకొచ్చినది? తన ప్రాణము తీసుకోవడానికి తీసుకొచ్చినది. ఆయన చేసిన అవమానము ఎక్కడికి వెళ్ళినదో తెలుసా? తనకు తానే ప్రాణం తీసుకోవడానికి మరి దారి తీసినది. అందుకనే
మనము అవమానాన్ని ఫస్ట్ అవమానము మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఏంటిది ఫస్ట్ది? మనం అవమానము ప్రాణము తీసుకునేలాగా చేస్తారు. మొదటిది మనం ఆలోచన చేస్తాం. మొదటి మనం నేర్చుకునేది ఏంటంటే అవమానము ప్రాణము తీసుకునేలాగా చేస్తుంది. రెండవది మనం చూద్దాం. రెండవది అవమానము ప్రాణము తీసేదిగా చేస్తుంది. ఆయన ప్రాణము తీసుకుంటారు. ఈ రెండవది ఏంటంటే ప్రాణము తీస్తారు. ఒకరి ప్రాణము తీస్తారు. ఎలా తీస్తారు, ఎలా జరుగుతుందో మనము తెలుసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. చాలండి. చదవబడిన లేఖనంలో ఒక నీతిమంతుని తల నరికించడానికి కారకురాలైనది ఒక స్త్రీ. ఇక్కడ ఈ స్టోరీ మనము చదివితే ఏమంటుందంటే యోహాను చేసిన తప్పేంటంటే అక్కడ హేరోదు భార్య అయితే హేరోదు తమ్ముని భార్య హేరోదు దగ్గరికి వచ్చి భార్యగా ఉంటున్న సమయంలో అక్కడ నీతిమంతుడైన యోహాను ఏం చేశాడంటే నువ్వు చేసేది తప్పు అని మందలిచ్చాడు. నీతిమంతుడు ప్రవక్త, ఆయన మందలిచ్చి సరిచేసే హక్కు ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నువ్వు చేసేది తప్పు, ఆ తప్పును నువ్వేం చేయాలా? సరి చేసుకో. నువ్వు చేసే తప్పును సరి చేసుకో, ఇది మరి తగదు అని మందలించినందుకు ఆ హేరోదియా అనగా ఆ స్త్రీ పేరు హేరోదియా. ఆ హేరోదియా ఏం చేసిందంటే ఆ యోహాను ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ మాట వినగానే తనకు ఏమొచ్చినది? తనకు కోపం వచ్చేసినది, తనకు అవమానం అనిపించినది. అతడేంది, నేను ఒక రాజుకు భార్యగా ఉండి అతడు నన్ను అనడమా, నేను పడడమా, అతడు నన్ను అనడం ఏంది అని ఒక అవమానంగా ఫీల్ అయి సరి చేసుకోలేదు కాక దాన్ని అవమానంగా తీసుకున్నది. మనం తప్పు చేసినప్పుడు ఎవరన్నా అది తప్పు అన్నట్టు ఏం చేయాలి? సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మనకు తప్పు అనిపించదు, కానీ ఇతరులకు అది తప్పు అనిపించినప్పుడు అది సరి చేసుకునే ప్రయత్నాలు మనం చెయ్యాలి. కానీ ఇక్కడ నీతిమంతుడైన యోహాను మరి ఆ మాట చెప్పినప్పుడు దాని తప్పు సరి చేసుకోకపోగా ఏం చేసిందంట? దాన్ని చంపేయాలని మరి కక్ష పట్టుకున్నది, కోపం తెచ్చేసుకున్నది, ఎప్పుడు చంపేయాలనే ఆలోచన కలిగి ఉన్నది. కానీ ఎలా టైము దొరకటం లేదు. ఎందుకంటే హేరోదు రాజు ఆయన నీతిని చూశాడు, ఆయన నిశ్చయితని చూశాడు, ఆయన ఎలాంటి వాడు ఎరిగిన వాడు కనుక ఆయన చెప్పుతూ ఉన్నప్పుడల్లా తప్పించుకుంటూ ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు యోహానే. కానీ ఈ అనీతి పరులైన ఈ అవమానము పొందిన ఈ స్త్రీ ఏం చేసినదంటే
అతని మీద పగబట్టేసి, రాజు నా చేతిలో ఉన్నాడు, రాజు నేను ఏది చెప్తే అది చేస్తాడు కాబట్టి నేను మరి ఏం చేయాలంటే ఆ యోహాను అనిన మాట నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ యోహానుకు ఏదైనా జరగవలసినదే, ఆ యోహానుకు నేను ఏదైనా చేయవలసినదే అని ఆలోచించి హేరోదు రాజుతో చెప్తుంది. ఆ పుట్టినరోజు ఒక రోజు వచ్చినప్పుడు తన బిడ్డను ప్రేరేపిస్తుంది. తల్లిగా ఒక బిడ్డను ప్రేరేపించి నాట్యం వాళ్ళ దగ్గర డ్యాన్స్ చేపిస్తుంది, నాట్యం ఆడిపిస్తుంది. వారందరూ కూడా తినుస్తూ తాగుతూ సుఖిస్తూ మరి సంతోషపడిన తర్వాత రాజు అంటాడు, నీకు ఏ బహుమానం కావాలి అని అంటే ఏమంటుంది, నాకు ఏ బహుమానం. రాజు అంటది, నా రాజ్యంలో సగము కావాలా అంటాడు రాజు. నా రాజ్యంలో సగం నీకు ఇవ్వన్నా, ఇస్తా, నీకు ఏదంటే అది ఇస్తా అని అంటే, ఆ పగబట్టిన ఆ స్త్రీ, అవమానముగా తీసుకున్న ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, నాకు ఏది వద్దు, నువ్వు అడగవలసినది ఏంటో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి యోహాను తల మాత్రం అడుగు. తల్లి చెప్పినట్టు కూతురు విన్నది, రాజు దగ్గరికి వచ్చినది, రాజ్యం వద్దనుకున్నది, రాణిలా ఉండాలనుకున్నది, వద్దనుకున్నది. కానీ యోహాను తల అడిగినది. అప్పుడు రాజు మాట తప్పొద్దు కదా. మాట తప్పని రాజు ఏం చేశాడు? యోహాను తల తీయించేశాడు. ఒక నిరపరాధి నీతిమంతుని తల తీయించేశాడు. ఎందుకో తెలుసా? ఆమె తనలో ఉన్న నాకు అవమానము కలిగినదని ఒకే ఒక కారణంతో ఒక వ్యక్తిని చంపించినది, ఒక నీతిమంతుడైన వ్యక్తిని చంపించినది, ఒక నిందారహితుడైన వ్యక్తిని చంపించినది. అవమానము ఎలా ఉంటుందంటే అది ఒక రగులుకుంటూ ఉంటుంది. రగులుకొని ఒక దేశాన్ని తగలపెట్టడానికి, లేకపోతే ఒక అడవిని తగలపెట్టడానికి, లేకుంటే ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఎంతకైనా తెగిస్తుంది. వదిలిపెడితే అయిపోతుండే. కరెక్టే కదా, నేను చేసే తప్పే, ఆమె చేసే తప్పే. తప్పును తప్పన్నందుకు తను అవమానంగా తీసుకొని, నాకు అవమానము కలిగినని తీసుకొని ఒక నీతిమంతుని తల తీయించినది. ఒక నిండు ప్రాణము తీయించిన తల్లిగా చరిత్రలో, బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మనకి ఎవరైనా తిడతారు, ఎంతోమంది అవమానిస్తారు కదా. మనల్ని ఎంతోమంది అంటారు, లైట్గా తీసేసుకోవాలి, పగలు పెంచుకోకండి, ప్రతీకారం పెంచుకోకండి, దెబ్బకు దెబ్బ తీయాలనుకోకండి, వాళ్ళని ఏదైనా చెయ్యాలనుకోకండి. అది నీకే వస్తుంది, తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. ఆ నాశనం ఆ రోజు సంతోషపడతామేమో కానీ తిరిగి అది నీ కుటుంబానికి నీకే అది వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధపడతావో తెలుసా? అందుకనే ఎవరు అనుకున్నా, ఏది చేసినా అది అవమానాన్ని మనం ఏం చేయాలా? తీసుకొని మనం పగ తీర్చుకోవాలి. వాళ్ళు అలా ఉన్నారే, వారితో నేను మాట్లాడను, వారు ఇలా ప్రవర్తించారు, నేను వారి దగ్గరికి వెళ్ళను, వారికి నాకు సంబంధము లేదు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవద్దండి. ఎన్నో వస్తాయి. మనం చెడ్డ లోకంలో ఉన్నాము కాబట్టి ఎన్నో మనకు అవమానాలు, నిందలు, వేదనలు, చేయని తప్పుకు, చేసిన తప్పులకు అన్నీ అనే నోరు అంటేనే ఉంటాయి. కానీ మనము ఏం చేయాలా? మౌనముగా వింటూ వెళ్ళాలి. మౌనముగా వింటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అదే దేవుడు చెప్పుతున్నాడు. అవమానాలు ఒకరి ప్రాణము తీయడానికి కూడా వెనకాడదు. అప్పుడు వారి ప్రాణము తీస్తావేమో కానీ నీ బ్రతుకు ఒక అంతకురాలుగా, ఒక అంతకునిగా మారిపోతావు. నీ బ్రతుకు దేనికి పనికిరాని బ్రతుకుగా మారిపోతుంది. ఎవరు నిన్ను చీ అనే స్థితిలోకి నువ్వు మారిపోతావు. నిన్ను చూసినప్పుడు ఈమెడ ఒక హంతకురాలు, ఈయన ఒక హంతకుడు, నీ మూర్ఖులు అని ఒక ముద్ర వేసుకుంటావు. నీకు సంతోషమే కలుగుతుందేమో కానీ నువ్వు బ్రతికినంత దినములు, నువ్వు బ్రతికి ఉన్న దినములు నీకు ఒక చెడ్డ ముద్ర పడుతూ ఉంటుంది నీ జీవితం అనుకో. అది జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలా? దేవా నీకు స్తోత్రములయ్యా, ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. ఏడవండి, దేవుని దగ్గర ఏడవండి. పగలు పెంచుకోకండి, మనసులో పెట్టుకోకండి. మనసులో పెట్టుకోవడం వల్ల అది ఎక్కడికి దారి తీస్తుందంటే ప్రాణాలకు
ప్రాణాలు తీయడానికి కూడా దారి తీస్తుందని మనము గుర్తించాలి కదా. ఆదాములో మరి ఏదేను వనములోనే మొదటి హత్య జరిగినది కదా. మానవులు ఆ స్వభావం వంటి వారే కదా. ఎవరికి జరిగినది? హేబేలు కయ్యూనుకు గొడవ వచ్చినది. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు. హేబేలు హృదయాన్ని దేవుడు చూశాడు. హేబేలు నీతిని దేవుడు చూశాడు. హేబేలు ప్రవక్తను దేవుడు చూశాడు. హేబేలు దేవుడి పట్ల ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో, దేవుడు అంటే హేబేలుకు ఎంత ఇష్టమో ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి మంచి అర్పణలు దేవుడికి ఇవ్వాలి అని ఆశపడ్డాడు. అలాగే దేవుని ఎలాగైతే ప్రేమించాడో అలాగే అర్పణను కూడా తీసుకువచ్చినాడు. ప్రథమ ఫలములు మరి దేవుడికి తెస్తూ ఉన్నాడు. మంచివి దేవుడికి ఇస్తూ ఉన్నాడు. అది ఎవరికి తెలిసింది? అన్నకు నచ్చలేదు. అది కయ్యనుకు నచ్చలేదు. తమ్ముడే కానీ కయ్యనుకు నచ్చకపోయేసరికి దేవుడు హేబేలును చూసి ఇష్టపడ్డాడంట. దేవుడు హేబేలును చూసి హేబేలును ఆయన అర్పణను కూడా అంగీకరించాడు. ఆ అంగీకరించడము కయ్యనుకు నచ్చలేదు. నా తమ్ముడే కదా, ఎవరైతే దేవుడు ఎవరినొక్కరిని క్షమించాడు, ఎవరినొక్కరిని ఇష్టపడుతున్నాడు కదా, నా తమ్ముడిని ఇష్టపడుతున్నాడు చాలు, నా కుటుంబంలో నా తమ్ముడు బాగుపడుతున్నాడు, నా తమ్ముడు దేవుడి చేతిలో ఉన్నాడు, నా తమ్ముడు దేవుడితో ఘనత పొందుతున్నాడు, నా తమ్ముడు దేవుడి నందు భయభక్తి ఉన్నాడని నా తమ్ముడిని బట్టి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడని తన అన్నయ్య కయ్యూను అనుకోలేదు. కానీ ఏం చేశాడు? వాడిని చంపాలి, అవమానంగా తీసుకున్నాడు. ఆ మాట దేవుడి మాటను హెచ్చరించినప్పుడు అవమానం అనిపించింది. ఆయనకి చిన్న చూపుడుగా అనిపించినది. అందుకే ఆ పగ రగిలి ఏమైనది? హేబేలును చంపినాడు. ఒక తమ్ముడిని కాపాడే అన్న, రక్షించే అన్న, తోడుగా ఉండే అన్న, సహాయం చేసే అన్నకు తమ్ముడికి అండగా ఉండవలసిన అన్నదమ్ములు ఆ రోజే ఏదేను తోటలో హత్య జరిగినది. అది రగులుకుంటూ వస్తూనే ఉన్నది. ఈ రోజుల్లో ఎంతమంది అన్నదమ్ములు అన్యోన్యంగా ఉంటున్నారు? ఎంతమంది కుటుంబాల్లో అన్నదమ్ములు ఒకే కుటుంబంగా కలిగి ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉంటున్నారు? పెళ్ళిళ్ళు అయ్యేంత వరకేనండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి ప్రేమలు ఉండవు కదా. నా సంసారము నాది, నీది. ఇంకా కొన్ని ప్రేమలైతే కొన్ని ఆ ఊర్లలోనైతే ఎలా ఉంటుంది అనంటే పగలు ఉంటాయి. తోటి కోడలే కదా, తోటి తమ్ముడే కదా, తోటి తోపుట్టుడే కదా, బాగుపడితే ఓర్చుకోలేని కుటుంబాలు ఉన్నాయి. అయ్యో, నా మర్దే, నా తమ్ముడే, నా వదినే, నా అన్నే బాగుపడుతున్నారు. ఏదైతే ఎవరికి పేరు కదా. ఇప్పుడు నా 2 కొడుకులలో సరే 3 కొడుకులలో నా తరి ఎవరు 3 బాగుపడ్డా ఎవరికి వస్తుంది? నా తరి వంశానికి వస్తుంది కదా. మాడబిడ్డ ఒక ఆమె ఉంటుంది, అమెరికాలో ఉంటుంది. మేము చెప్పుకుంటాం, ఆమె మాకు ఏమి ఇవ్వదు, ఇప్పటి కూడా ఎప్పుడో కలిసింది లేదు, ఎప్పుడో 7 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి కలుస్తుంది. కానీ ఆమె అక్కడ అమెరికాలో ఒక డాక్టరు ఆమెను ఏమని చెప్పుకున్నామంటే నా తరి లావణ్య అని మేము పిలుస్తాం. మా ఘనత, మా నాతలో ఎక్కడున్నారు? అమెరికాలో పెద్ద డాక్టరు అని మేము చెప్పుకుంటాం. అంతే కదా, అది మన కుటుంబానికే ఘనత. కానీ అది ఓర్చుకోలేరు, దాన్ని తట్టుకోలేక పగలు పెంచుకొని మన కుటుంబంలోనే పెళ్లి వరకు ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొని ఆడుతూ కొట్లాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ బ్రతికిన ఆ అన్నదమ్ములే పెళ్ళైన తర్వాత బద్ద విరోధులైతారు. ఎలా తమ్ముని చంపాలి, ఎలా నాశనం చేయాలి, ఎట్లా నష్టపడాలి, ఎలా అన్నం ఎట్లా నష్టపరచాలి, ఎలా అన్న పేరు ఖరాబు చేయాలి, ఏమి చేయాలని ఆలోచనలు పుట్టుగా వస్తాయి. కానీ బైబిల్ చెబుతున్నది అది నీలో ఉండడము
మంచిది కాదు. ఒక నీతిమంతునికి అది ఉండడము మంచిది కాదు. అది మనలో నుండి తీసివేసుకోవాలని బైబిల్ బోధిస్తూ ఉన్నది. ఆ రోజు కయ్యను తీసివేసుకుంటే హేబేలు బ్రతికేవాడు. కానీ కయ్యను పగ పెంచుకొని హేబేలు చంపాడు. ఒకే ఒక్కడు దేవుడు నన్ను మెచ్చుకున్నాను. నీ అర్పణ మంచిది కాదు, నువ్వు తెచ్చిన అర్పణ మంచిది కాదు, నీ తమ్ముడు తెచ్చిన అర్పణ శ్రేష్టమైనది కాబట్టి నీ తమ్ముడిని నేను అంగీకరిస్తున్నా, నిన్ను నేను అంగీకరించడం లేదని ఒక్క మాట దేవుడు చెప్పినందుకు ఆ మాట తట్టుకోలేకపోయాడు. అవమానం కలిగినట్టు దాన్ని తీసుకొని తమ్ముడిని చంపడానికి వెనకాడలేదు. ఎలా ఉంటున్నాం మనం? అవమానాలని మనము ఏం చేయాలట? నీ అవమానానికి బదులు నీకు పూల దండనిస్తాడు. నీ దుఃఖమునకు బదులు నీకు సంతోషాన్ని ఇస్తా అంటాడు దేవుడు. ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. మన చర్చిలో ఉన్నప్పుడు ఇవన్నీ చెయ్యాలి అనిపిస్తుంది. తీర్మానం చేసుకుంటాం, ఈ రోజు నుండి నేను ఇలా బ్రతకాలి, ఇలా ఉండడానికి ప్రయత్నించాలి అని అనుకుంటాము. గడప దాటిన వెంటనే మనలో సాతాను దూరుతూ ఉంటుంది. విన్నా కానీ చాలే, అక్కడే విడిచిపెట్టు, లోకంలో అట్లుంటే బ్రతుకుతావు అసలుకి. అట్లా ఉంటే నేను ఏం చేస్తారు? తొక్కేస్తారు. కాబట్టి నువ్వు పైకి లేవాలంటే నువ్వేం చేయాలా? నువ్వు విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టు. నీకు లోకంలో ఏ మాత్రం పని చేయవు, నా మాట విను అని మన నాథుడు ఎవరు? లోకనాథుడు ఎవరు కదా? దేవుడే అంటున్నాడు. మీరు ఏమన్నా దుష్టుడైన సాతాను పిల్లలు. మనం ఎవరి పిల్లలు? సాతాను పిల్లలు. కనుక మన తండ్రి సాతాను కాబట్టి మనం గడప వెళ్ళగానే ఇక్కడ దేవుడి బిడ్డలము బాగానే ఉంటున్నాం. ఇక్కడ దేవుడి బిడ్డలుగా తండ్రి నీవే మాకు తండ్రి అని ఇక్కడ బాగానే ఆరాధన చేస్తున్నాం, బాగానే వింటున్నాము. కానీ గడప వెళ్ళిన వెంటనే మా తండ్రి ఎవరో తెలుసా? నువ్వు కానీ నువ్వు చర్చిలో ఉండు, మేము మా తండ్రి వెంట పోతాం, మా తండ్రి మాటలు వింటాం, మా తండ్రి ఏది చెప్పమంటే అది చెబుతాము. మా తండ్రి తీసుకువెళ్ళి ఏం చేస్తాడంటే నన్ను గోతిలో తీసేస్తాడు, నన్ను అవమాన పాలు చేస్తాడు, నాకు బట్ట లేకుండా చేస్తాడు, నన్ను నిందల పాలు చేస్తాడు, నన్ను అవమానపరిచి నన్ను అనేకమైన వారితో చీ అనిపిస్తాడు. అయినా కూడా నా తండ్రి మాట నేను వినాలి కదా. అది బాగుందా? ఇది బాగుందా? నా తండ్రి మాట వినాలి. నీ తండ్రి మాట, సాతానుడైన నీ తండ్రి మాట వినకండి, మన పరలోకపు తండ్రి మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాల్లో అది భద్రపరచుకోండి, హృదయాలను ఫలింపజేసుకోండి, హృదయాలు తెరిచి ఆ వాక్యాన్ని నింపుకోండి. ఈ మాటలు నింపుకొని నువ్వు అడుగు బయట పెట్టినప్పుడు, నీ ఇంటికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇరుగొరుతో వారు ఉండినప్పుడు, నేను అవమానం చేస్తున్నప్పుడు, నేను నిందల పాలు చేస్తున్నప్పుడు, నువ్వు సాతాను అంటది నువ్వు మాటకు మాట అనేసే నువ్వు ఎందుకు పడతావు? నీకేం తక్కువ? నువ్వు పాడడానికి ఏమన్నా అదా కదా అంటది. బరాబరి అంటది. నేనెందుకు ఊరుకుంటా? సరే తండ్రి నీ మాట వింటా, నేను ఎందుకు కదా కొద్దిసేపు అయ్యేశ్వరం పక్క పెడదాం కదా. చలో పై ఎక్కడికంటే అక్కడికి పోదాంపా, కోర్టుకు పోదామా, పోలీస్ స్టేషన్ పోదామా, ఏం చేద్దాం, ఎక్కడికంటే రెడీ. దేవుడు చెప్తున్నాడా? హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అన్నారు? అబ్బా ఎవరు చేయలేదు, మేము ఎవ్వరం అనమండి కదా. ఒక్క మాట అంటే అసలు కొన్ని విషయాలు నాకు విచిత్రం అనిపిస్తాయి. ఆ మాటలు మనం అంటమో అనమో తెలియదు. ఎవరి దాకా మాటలు వినబడతాయి, అవి నిత్యం అనుకొని కోపాలు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. అర్థం కాదు ఎందుకు, అసలు ఏం జరిగిందో తెలియదు, ఎందుకు వచ్చిందో కోపం తెలియదు. అంటే ఒక్క మాట చిన్నది ఇక్కడైతే దాంట్లో 10 మాటలు అక్కడ దూరి ఆ 10 మాటలు వాళ్ళ హృదయంలో పెట్టి ఇద్దరి మధ్యలో గొడవలు సృష్టించడమే కాకుండా ఏం చేస్తుంది, ఇక మొఖాలు చూసుకోవద్దు, ఇంకా వాళ్ళకు మాకు సంబంధం లేదు, అక్కడికి తీసుకొస్తుంది. ఎవరు? దుష్టుడైన సాతాను. హల్లెలూయా. పిల్లలు వినాలి. మీరు సండే స్కూల్కి పోయి ఏం నేర్చుకోవాలి, అందుకే దేవుని మాటలు వినండి.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. దేవుని మాట వింటే నీకు ఘనత వస్తానని మనము చదువుకున్నాము. కానీ ఇక్కడ మరి హేరోది ఏం చేశాలి? పగ పెంచుకొని తన ప్రాణమును, ఒక నీతిమంతుని ప్రాణము తీయడానికి కారకురాలైనదని మనము తెలుసుకున్నాం. అలాగే మనం సరే ఇప్పుడు ఒకటి ప్రాణము తీస్తుంది, ప్రాణము తీయిస్తుంది. మూడవది మనం చూద్దాం. మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథము 61వ అధ్యాయము. మరొకసారి చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలండి. రెట్టింపు భాగమునకు కర్తలవుతారు, నిత్య ఆనందము వారికి. ఎవరికి కలుగును? ఎవరికి కలుగును? ఎవరికి? మీ అవమానమును, మీ అవమానమును ఎవరైతే అవమానించుతున్నారు, ఎవరైతే అవమానపరచబడుతున్నారో, ఎవరికైతే అవమానము జరుగుతున్నదో, ఎవరైతే ఇది నాకు అవమానం అని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే అవమానం బట్టి బాధపడుతున్నారో, వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, మీకు ప్రతిగా రెట్టింపు గంట మీకు వస్తుంది, మీరు భయపడకండి, మీరు భయపడకండి. అలాగే వారు ఏం చేస్తారంట? నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించరు. మీకు నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా? అయితే దానికి రెట్టింపు ఏమొస్తుందంట? ఘనత కాదు, దానికి రెట్టింపు మీ భాగమును ప్రతి ఆ నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించరు. ఎవరు సంతోషిస్తారు? మనమే. ఎవరైతే నిందను అనుభవిస్తారో, ఎవరైతే అవమానాన్ని తీసుకుంటారో వారు మరి సంతోషిస్తారట. అలాగే కాకుండా వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలు అవుతారు. ఎక్కడ? మన దేశంలోనే, మన దేశంలోనే, మన పట్టణంలోనే, మన కాలనీలోనే. ఎలా అవుతామట మనము? రెట్టింపు, దానికి రెట్టింపు మరి ఆ రెట్టింపు భాగమునకు కర్తలు అవుతారు. నిత్య ఆనందం వారికి కలుగుతుంది. బాగానే ఉంది కదా, దేవుడు చెప్పుతున్నాడు మాటలు, మనం చదివాము, బాగానే ఉంది. కానీ ఎవరికైనా జరిగిందా? మరిలా ఎవరికైనా జరిగిందా? మనం చదివాం కదా, ఎవరికైనా జరిగితే కదా మనం నమ్మాలి కదా. ఎవరికైనా జరిగితేనే నమ్ముతాం. దేవుడు రాశాడు కరెక్టే, ఆడ ఉన్నది మనం చదివాం. ప్రూఫ్ ఏది అసలుకి? అది అయితే కదా మేము నమ్మేది కదా. మనం అంత ఎవరము? తోమలము. మనం అంత ఎవరము? తోమ ఏంటి తెలుసా? తోమ స్వభావం ఏంటి? తామోస్. చూసే ప్రభువు వచ్చి దేవుడు తోమతో మాట్లాడుతూ ఉంటాడు. శిష్యులు మాట్లాడారు, దేవుడు వచ్చి మాట్లాడతాడు. మాట్లాడిన కూడా తోమ ఏం చేస్తాడంటే, తోమ 12 మంది శిష్యులు ఒక్కడు. దేవుడు చెప్తా ఉంటాడు, నేను చనిపోయి తిరిగి లేస్తా, మూడో దినంన లేస్తా అని చెప్పి చనిపోతాడు, తిరిగి లేస్తాడు. లేచిన తర్వాత తోమ ఉండడు. ఆ టైంలో తోమ ఉండడు, మిగతా వారు ఉంటారు. తోమ వచ్చిన తర్వాత శిష్యులు చెప్తా ఉంటారు, ఏమనంటే తోమ యేసు ప్రభు లేచాడు అంటారు. అని అంటే ఆయన చనిపోయినందుకు ఆయన ఎందుకు లేస్తాడు, మీరు అబద్ధం చెప్తున్నారు అంటారు. అలా లేదు, నిజం తోమ, దేవుడు లేచినట్టు చూసామనంటే నమ్మరు. మళ్ళీ దేవుడే వస్తాడు తోమ దగ్గరికి వచ్చి, తోమా అని పిలిస్తే మాట్లాడతాడు. ఏమంటాడు? నేను నమ్మను. ఎలా నమ్ముతా? నీ చేయి చాపు, నువ్వు సిల్వకి ఎక్కించినప్పుడు ఏమున్నారు? నీకు ఇక్కడ పొడిచారు, కాళ్ళకు మేకులు ఉన్నాయి, చేతిలో మేకులు ఉన్నాయి కదా. అదందరూ గుర్తులు అలాగే ఉంటాయి కదా, అలాగే ఉంటాయి కాబట్టి అవి నేను చూస్తే, అవన్నీ చూడడం కాదు, అందులో వేలు పెట్టి చూస్తే తప్ప
నేను అస్సలకి నమ్మను అంటాడు తోమ. ఇప్పుడు అర్థమైనా తోమ ఎవరు? మనం తోమలమేనా? హల్లెలూయా కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చదివినాము, కానీ అది జరుగుతుందని మనకు ప్రూఫ్ అవ్వాలి కదా. ఏదో ఒకటి బైబిల్ నుండి ప్రూఫ్ తీసుకోవాలి. తీసుకుంటేనే మనం నమ్ముతాము, లేకుంటే నమ్మము. మన తోమ మనకు అది పెట్టిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నేను బైబిల్ గ్రంథంలోనే ఎవరికి జరిగిన చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అది అవమానములకు రెట్టింపు దీవెనలు పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా రోజులు అవుతుంది, కానీ అంతమంది నేను ఏం చెప్పలేను, కానీ టైంను బట్టి నేను గుర్తు చేస్తూ ఉంటాను. మనము మొదలు మనం రెట్టింపు అవమానానికి రెట్టింపు ఘనత ఎవరు నొందారో మనము తెలుసుకుందాం. ముందు ఆదికాండము 'ఆదికాండము' అనేది నిజంగా చెప్పండి, ఎవరు గుర్తుకొచ్చినారో? మీరు బయట జరిగినప్పుడు చెప్పండి. ఆదికాండం ఎవరు గుర్తుకొచ్చారు? గట్టిగా చెప్పండి, మనమే కదా. ఆదికాండములో రెట్టింపు ఘనత పొందిన వారు పలాని వారని ఎవరైనా గుర్తుకొచ్చారా? ఆదికాండం నుండి అబ్రహాము, ఇంకా కదా. మనకు అంటే ఈజీగా అర్థమవుతుందంటే అబ్రహాము కదా. రెట్టింపు ఘనత ఆదికాండం చేయగానే ఆదికాండంలో ఎవరు ఉంటారు? అబ్రహాం ఉంటారు. అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వదించబడ్డాడు కదా. రెట్టింపు దీవెనలు అబ్రహాముకు వచ్చాయి కదా. అయితే రెట్టింపు దీవెనలు వచ్చాయి కానీ అవమానపరచబడలేదు కదా. అయితే మనం తెలుసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనం. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువ చేసేదనన్నది. అతడు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు నా యొద్ద. ఇక్కడ 17వ వచనంలో మనం ఒక మాట చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? లేయా జబ్బు కన్నుల గలది, రాహేలు రూపావతి సుందరి అయి ఉండెను. అక్క చెల్లెలు వీళ్ళిద్దరు లేయా రాహేలు అక్క చెల్లెలు. లేయా రాహేలు అక్క చెల్లెలు మీకు ఇంతకుముందు చెప్పాం కదా. ఎవరి భార్యలు వీళ్ళు? లేయా రాహేలు ఎవరి భార్యలు? హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? అండి తప్పైతే తప్పైతుంది, కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది కదా. అబ్రహాం కుమారుడు ఎవరు? అబ్రహాం కుమారుడు ఎవరు? ఇసాకు కుమారుడు ఎవరు? యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది. యాకోబుకు ఎంతమంది భార్యలు? ఇద్దరు పేరు ఏంటిది? లేయా రాహేలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావు. కానీ యాకోబును మనము బైబిల్లో చూస్తాము ఎక్కువ. యాకోబుకు 12 మంది సంతానము ఉంటుంది, 12 గోత్రములు అవి. తర్వాత వాళ్ళకి 2 భార్యలు. యాకోబుకు 2 భార్యలు. 2 భార్యలో ఒక ఆమె పేరు, పెద్ద ఆమె పేరు లేయా, చిన్న ఆమె పేరు రాహేలు. వీరిద్దరు కూడా అక్క చెల్లెలు. ఈ అక్క చెల్లెలు అయితే ఈ యాకోబు ఏం చేశాడంటే వారి మామ దగ్గరికి వెళ్ళిన లాబాను, వారి మామ పేరు లేయా, రాహేలు తండ్రి పేరు లాబాను. ఆ లాబాను ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాడు అంటే మోసగాడు కదా. యాకోబు ఎవరు? మోసగాడు. మోసం చేసి అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత రిబకా తల్లి ఏం చేస్తుందంటే, యాకోబు తల్లి అయిన రిబకా ఏం చేస్తుందంటే, అరే నువ్వు ఇక్కడ ఉంటే మీ నాన్న మీ అన్న నేను చంపేస్తాడు, నా అన్న ఉన్నాడు, నువ్వు వెళ్ళి నా అన్న దగ్గర తల దాచుకో అని పంపిస్తుంది. నాన్న దగ్గర తల దాచుకోవాలంటే ఆ యాకోబు వీరిని మోసం చేసి వెళ్ళి మరి లాబానైన రిబకా అన్న అయిన లాబాన్ దగ్గరకు వెళ్తాడు. లాబాను గొర్రెల కాపరి. ఆ లాబానుకు అనేకమైన గొర్రెలు ఉంటాయి. గొర్రెలు ఉండినప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత 2 కుమారులను చూస్తాడు. ఎవరు చూస్తారు? యాకోబు
అక్క చెల్లెలను చూసిన తర్వాత అక్కడ రాహేలు యాకోబుని ఇష్టపడదు. యాకోబు రాహేలుని ఇష్టపడతాడు. ఎందుకంటే రాహేలు ఎలాంటిదంట అక్కడ రాయబడి ఉన్నది కదా, రాహేలు రూపవతియును సుందరిని అయి ఉండెను. రూపం కలిగినది, సుందరవతి అంటే అందంగా ఉంటుంది రాహేలు. కాబట్టి ఈ యాకోబు ఏం చేస్తాడంటే రాహేలును ఇచ్చి నాకు పెళ్లి చేయాలి వాళ్ళ మామైన లాభాన్ని అడుగుతారు. అడిగినప్పుడు లాభాన్ని ఏం చేస్తాడంటే నువ్వు 7 సంవత్సరంలో నాకు జీతం ఉండాలి, నాకు కొలువు ఉంటే నీకు నా కుమార్తె అయిన రాహేలు ఇచ్చి నీకు పెళ్లి చేస్తా అంటాడు. అప్పుడు 7 సంవత్సరంలో ఆయన జీతం ఉంటాడు, వాళ్ళ గొర్రెల మందలను కాస్తూ ఉంటాడు, మామ గొర్రెల మందలను కాస్తూ వస్తుంటాడు. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు మాకు వస్తాడు, మామ 7 సంవత్సరాలు అయిపోయింది కదా, నేను చిన్న కుమార్తె నుంచి నాకు పెళ్లి చెయ్యి అని అంటాడు యాకోబు. అంటే యాకోబు లాభాన్ని ఏమంటాడంటే సరే నేను చేస్తా అంటాడు. నేను చేస్తా అని పెళ్లి జరుగుతుంది. పెద్దలను పిలుస్తాడు, భోజనాలు పెడతాడు, పెళ్లి జరుగుతుంది. ఆ నైట్ ఏం చేస్తాడంటే ఆ రాహేలుకు బదులు లేయాను పంపిస్తాడు యాకోబు దగ్గరికి. లేయాను పంపించినప్పుడు యాకోబు ఏమన్నా రాహేలే అనుకుంటాడు, కానీ అక్కడ రాహేలు స్థానంలో భార్య స్థానంలో ఎవరున్నారు? లేయా ఉంటుంది. లేయా ఉండడం ద్వారా అక్కడ తప్పు జరిగిపోయినది, సరే అయిపోయినది. తర్వాత తెల్లవారిన తర్వాత రాహేలు మామను అంటాడు, లాభాను మామ ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? నేను చిన్న కూతుర్ని నేను అడిగాను, చిన్న కూతురు కొరకు నేను 7 సంవత్సరంలో నేను నీకు ఉద్యోగం చేశాను, 7 సంవత్సరాల తర్వాత నాకు రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నావు, ఇప్పుడు నువ్వు లేయనిచ్చి పెళ్లి చేశావు అని అంటే అప్పుడు అంటాడు కదా, మా ఆచారాల ప్రకారము పెద్ద అమ్మాయి పెళ్లి కానీ చిన్న అమ్మాయిది చెయ్యము మా ఆచారం అని చెప్తాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు రాహేలు కావాలి, లేయని ఇష్టపడలేదు, రాహేలు కావాలి అంటున్నాడు. అప్పుడు మళ్ళీ లాభాన్ని ఏంటంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయు, నీకు రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. పాపం ఆ రాహేలు కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు చేస్తూ ఉంటాడు ఈయన కొరకు. మళ్ళీ 7 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు రాహేలు కూడా పెళ్లి చేస్తున్నాడు. 14 సంవత్సరాలు ఇద్దరు అక్క చెల్లెల కొరకి 14 సంవత్సరములు తన మామ దగ్గర యాకోబు ఏం చేస్తాడు? ఊడియం చేస్తూ ఉంటాడు. కూలంలాగా ఒక జీతగాంలాగా ఉండి 7 సంవత్సరములు జీతము చేసిన తర్వాత ఇద్దరు కూడా ఇద్దరు తనకు భార్యలుగా ఉంటారు. అయితే ఆ లేయ ఎలాంటిదంట? ఆమె మబ్బు కళ్ళది కలది. లేయనేమో మబ్బు కలది అంటే కళ్ళు కనపడవు సరిగా, అందహీనంగా ఉంటుంది. రాహేలేమో అందంగా ఉంటుంది. కాబట్టి ఈ అందహీనంగా ఉన్న వారిని ఎవరు పెళ్లి చేసుకోవాలని యాకోబు కట్టబెట్టాడు. కానీ యాకోబు మాత్రం లేని ఇష్టపడటం లేదు, లేని భార్యగా అంగీకరించడం లేదు. ఎప్పుడు ఆయన మనసు అంతా కూడా రాహేలు మీదనే ఉంటుంది, ఆయన ఇష్టం అంతా రాహేలు మీదనే ఉంటుంది. రాహేలే నా భార్య, తన కలలో కూడా రాహేలే తప్ప లేయా అస్సలకి గుర్తుకు రాదు. ఎందుకంటే లేయా మబ్బు కళ్ళది కాబట్టి, ఆమెకు ఒక వంక ఉన్నది, ఆమె అందహీనంగా ఉంటుంది కాబట్టి. అలాగే 30వ వచనం చూద్దాం, ఇదే అధ్యాయంలో 30వ వచనం చూద్దాం. బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గుడ్రాలై ఉండెను. చాలు. ఇక్కడ ఏమంటున్నది? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. లేయా ఏం చేసినట? ద్వేషింపబడుతున్నది. ఎవరితో? భర్త చేత ద్వేషింపబడుతున్నది. ప్రతి నిమిషము ద్వేషింపబడుతున్నది. కానీ రాహేలు బహుగా ప్రేమించాడంట యాకోబు. రాహేలు బహుగా ప్రేమించాడు, లేయను మాత్రము ద్వేషిస్తూనే ఉన్నాడు. అది ఎవరు చూశారంటే యెహోవా చూసెను అని చెప్తున్నది. నేను ద్వేషింపబడుట ఎవరు చూశారు? యెహోవా చూసెను, ఆమె గర్భము తెరిచెను. రాహేలు గర్భము తెరలట. ఎవరండి? రాహేలు ఎవరట? గొడ్రాలయ్యున్నట. ఎవరైతే యాకోబుని యాకోబు ఎవరినైతే ఇష్టపడ్డాడో ఆమె గొడ్రాలుగా ఉన్నది. యాకోబు ఎవరినైతే ద్వేషించాడో యెహోవా చూసి ఆమె గర్భము తెరిచాడు. ద్వేషింపబడిన ఆ లేయను మరి దేవుడు చూసి గర్భము తెరిచాడు. రాహేలు మాత్రము గొడ్రాలుగానే ఉంచాడు. అక్కడ లేయ గర్భవతి కుమార్తె కనెను యెహోవా. ఇక్కడ
6 కుమారులు ఇస్తాడు. లేయకు సంతానమే ఉండదు. లేయకు 6 కుమారులు పుట్టేంత వరకు కూడా రాహేలు గర్భము మూయబడే ఉంటుంది. రాహేలు గర్భము తెరవనే తెరలేదు. రాహేలు గొడ్రాలుగానే ఉంటుంది. లేయ మాత్రము సంవత్సరానికి ఒక పిల్లోని కంటనే ఉంటుంది. 6 పిల్లలను దేవుడు ఇస్తాడు. ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు ఆమెను ఎందుకంటే ఆమె దేవుని చేత ఇష్టముగా ఉన్నది, భర్త చేత ద్వేషింపబడుచున్నది, అవమానం పొందుచున్నది. అవమానము పొందుతున్న ఆమె దేవుని వైపు చూస్తున్నది. నా భర్త నన్ను అవమానిస్తున్నాడు, నేను లోపము గలదాన్ని నన్ను అవమానిస్తున్నాడు, నన్ను సరిగా చూడటం లేదు, నాతో మాట్లాడటం లేదు, నన్ను ప్రేమించటం లేదు అని ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నది. అవమానం భరిస్తూనే ఉన్నది. ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా ఎన్నో వేదన కలిగినా కానీ దేవుడు మాత్రము ఆమెను విడిచిపెట్టలేదు. దేవుడు మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూనే ఉండి ఆమెను ఏం చేసినారా, రెండోసారి కూడా లేయ గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక అని పెడుతున్నాడు. ఫస్ట్ ఏం చేసినది, ద్వేషింపబడుచున్నది. రెండోసారి ఆమె శ్రమను దేవుడు చూశాడట. ఆమె ద్వేషింపబడము దేవుడు చూశాడు. ఆమె శ్రమను దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి మరొక కుమారుని ఆమెకు అనుగ్రహించాడు. అలాగే 33 వచనం చూస్తే ఆమె మరల గర్భవతి కుమారుని కానీ ఆమె ద్వేషింపబడినదన్న సంగతి యెహోవా విన్నాడంట. ఒకటి ఏం చేశాడు, చూశాడు. 2 విన్నాడు. భర్త అనే మాటలు వింటున్నాడు. భర్త అనే చూపును చూస్తూ ఉన్నాడు. ఆయన చూశాడు, విన్నాడు. ఆయన విని ఏం చేశాడట, మళ్ళీ ఆ సంగతిని యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసాను అనుకొని అతనికి సిమ్యోను పేరు పెట్టాను. అలా చదువుకుంటూ పోతే 6 కుమారులను దేవుడు లేయకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అనుగ్రహించిన తరువాత ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు, అప్పుడు రాహేలు దేవుని మీద కొట్లాడుతూ ఉంటుంది. నా అక్క గర్భవతి అయినది, నా అక్కకు పిల్లలు వచ్చారు, నేను గొడ్రాలుగా ఉన్నా, నాకు పిల్లలు కావాలి అని ఎవరిని విసిగిస్తున్నది, యాకోబును విసిగిస్తూ ఉన్నది, ఏడిపిస్తూ ఉన్నది, వేదన చేస్తూ ఉన్నది, ఆయన మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నది రాహేలు. అయినా దేవుడు కరుణించలేదు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే మోకరించి తన తప్పు తను తెలుసుకొని దేవుని దగ్గర అడగడం మొదలుపెట్టదో అప్పుడు రాహేలు గర్భం తెరిచి రాహేలుకు 2 కుమారులు ఇస్తాడు. ఆ 2 ఎవరో తెలుసా, ఒకరి యోసేపు, రెండవైన బెన్యామీను. 2 కూడా తన కుమారులకు చివరిగా ఆయన ఆ రాహేలుకి ఇస్తూ ఉంటాడు. కానీ లేయాను మాత్రం దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, వింటూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆమెకు ఘనత వచ్చింది. ఆ రోజుల్లో పిల్లలు ఎంత ఎక్కువ ఉంటే వారికి అంత ఘనత అంట. అందుకనే ఒక్కొక్కరు 20 మందిని 30 మందిని కనేవాళ్ళు. ఒక్కొక్కరు మరి 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది సంతానం ఉంటే అంత ఘనతగా వారిని చేసేవారు. కాబట్టి ఎంత పోటీల మీద పిల్లలు కనేవారంట. అందుకనే అక్కడ ఘనత ఎవరికి వచ్చినది, లేయకు వచ్చినది. లేయకు 6 పిల్లలు ఇచ్చి ఏం చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. లేయను ఆశీర్వదించాడు. రాహేలు మాత్రము గొడ్రాలుగానే ఉంచాడు కదా. ఎవరి చేతనైతే అవమానించబడినదో, ఏ వ్యక్తి అయితే ఏ భర్త చక్కగా చూసుకోవాలని ఆమె ఆశ కలిగి ఉన్నదో ఆ భర్త ద్వారానే ఆమె అవమానం ఉన్నది. ఆ ప్రేమకు కరువైపోయినది, ఆమె ద్వేషింపబడినది. కానీ అవమానంగా తీసుకొని ఏడ్చుకుంటూ ఒక మూలకు కూర్చోలేదండి. దేవుని వైపు చూసినది. దేవా, నాకు ఏదో ఒక రోజు ఘనత ఇస్తావు. ఆ దేవుడు చూశాడు, ఆ దేవుడు విన్నాడు, ఆ దేవుడు విని తన గర్భం తెచ్చి తనకు ఘనతనిచ్చాడు. పిల్లల ద్వారా అది పనికి రాకుండా ఉన్న, ద్వేషింపబడి ఉండి, మరి చూడడానికి వికారంగా ఉండి, కళ్ళు కనపడని స్థితిలో ఉన్న లేయను దేవుడు ఆశీర్వదించి ఘనతనిచ్చాడు. ఆ లేయ కుమారులు 12, 6 కూడా 6 గోత్రములకు చెందినవారు. ఈరోజు 12 గోత్రంలో వారు 6
6 గోత్రములకు చెందినవారు. ఎంత ఘనతనిచ్చాడు, ఎంత ఘనతనిచ్చాడు. అందుకనే అవమానానికి దేవుడు ప్రతిగా నీకు ఘనతనిచ్చేవాడిగానే ఉంటాడు, కానీ ఘనహీనురాలుగా చెయ్యడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. లేయను ఘనపరిచాడు దేవుడు, లేయకు ఘనతనిచ్చాడు దేవుడు. అలాగే మనం అలా చెప్పుకుంటూ పోతే మనం దావీదును చూడవచ్చు, యోసేపును చూడవచ్చు కదా. యోసేపు కూడా మనము ఆ యోసేపు గురించి నేను చదువుతున్నప్పుడు యోసేపు అసలు ఎంత దీన స్థితితో, అలాంటి యోసేపులకు దేవుడు ఎక్కడైతే ఏ అన్నదమ్ములైతే అవమానించారో, ఏ అన్నదమ్ములైతే కళ్ళు కానీ వాడిని హేళన చేశారో, ఏ అన్నదమ్ములైతే వాడు లేకుండా తండ్రి దగ్గర లేకుండా చెయ్యాలనుకున్నారు, ఆ అన్నదమ్ములు వారి మధ్యలోనే దేవుడు ఘనతనిచ్చాడు. ఒక దేశానికి, అదే ఐగుప్తు దేశానికి రాజుగా నియమించాడు. దేవుడు ఒక కళ చెప్పాడు. అన్న అసలు యోసేపు చేసిన తప్పేమీ లేదండి. యోసేపు కళలు కానీ వాడని తనకు పేరు. దేవుడు ఒక కళ ఇచ్చాడు యోసేపుకు. ఏమనంటే వాళ్ళు 12 మంది అన్నదమ్ములు కదా, 11 మంది ఆయనకు సాష్టాంగ పడతాయి. 12 నక్షత్రములు ఆయనకు సాష్టాంగ పడతాయి. సూర్య చంద్రులు కూడా ఆయనకు నమస్కారం చేస్తారని కలలో చూస్తాడు. అది తండ్రికి చెప్తాడు, మరి అన్నలకు చెప్తాడు. అంటే వారు అంటారు, తండ్రి కూడా అంటాడు ఏమనంటే, అంటే నీ తల్లి నేను నీ కాళ్ళకు మొక్కాలా, నీ అన్నలు కూడా నీ కాళ్ళకు మొక్కాలా, నువ్వేం చెబుతున్నావు అని దేశించినావు. లేదు, దేవుడు నాకు ఇది కళ ఇచ్చాడు అన్నాడు. కానీ ఒకరోజు అదే నెరవేరింది. అది మనసులో పెట్టుకొని తను మరి హీనపరిచారు, అమ్మి వేశారు, గోతిలో వేశారు, అవమానపరిచారు. ఈయన కళలు కాని వాడు ఎంత వస్తున్నాడో చూడాలి హేళన చేశారు, ఎన్నో చేశారు. కానీ ఆ కళలు కలిగిన వాడు ఆ కళ నెరవేర్చడానికి దేవుడు ఐగుప్తు దేశములకు తీసుకువెళ్ళి ఆ ఐగుప్తులో 2 సంవత్సరములు కష్టపడి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు తను కష్టపడి తర్వాత ఆ ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు దీవించాడు, ఘనతనిచ్చాడు. ఎక్కడ ఘనహీనుడిగా ఎవరి దగ్గర అవమానం పొందాడో వారే వచ్చి అదే కాళ్ళకు సాష్టంగా పడ్డాడు, అదే తన కాళ్ళకు నమస్కారం చేశాడు. మా దేవుడు చెప్తే చేసేవాడు. యోసేపుకు చెప్పాడు, చేశాడు కదా, చేశాడు. అదే రాజుగా ఆయన నియమించాడు. అవమానంగా తీసుకోలేదు. ఏదో ఒకరోజు దేవుడు నాకు మేలు చేస్తానని దేవుడు దేవుడి మీద మరి తను నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకాన్ని దేవుడు నెరవేర్చాడు. అందుకని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. దావీదును చూసినట్లయితే ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు. ఒకటి మనం చివరి ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. కీర్తనలు 69వ కీర్తన 69వ కీర్తన 8-9 వచ్చిన చదవండి. చాలండి. దావీదు అంటున్న మాట అండి ఇది. దావీదు తన వేదనను చెబుతూ ఉన్నాడు దేవునితో. ఏమనంటే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అని దావీదు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన అన్నదమ్ములు, తన తల్లిదండ్రి దావీదును ద్వేషించారు. అడవిలోనే ఉండాలి, అడవిలోనే మేకలు మేపాలి, అడవిలోనే తన బ్రతుకంత అడవిలోనే. ఆ దావీదును కూడా తన అన్నదమ్ములు చంపేయాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశారు. అందుకని ఆ బాధని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నా తల్లి, నా సహోదరులకు నేను సహోదరుని కాలేదండి, అన్యునిగా కనపడ్డాను. ఎందుకో తెలుసా? చంపేయాలని చూశాను, నిందలు మోపారు, అవమానిస్తున్నారు, నేను వారికి ఏమి కాని వాడని అయిపోయాను అని తన వేదనతో రాస్తాను. నా తల్లి కుమారులకు నేను పరుడనైతే, నేను ఎవరినో పరాయివాడిని అయిపోయాను నా తల్లి కుమారులకి అని
దావీదు తన వేదనను ప్రభు దగ్గర చెప్పుతున్నాడు. ప్రభు విన్నాడు, ఆ వేదన విన్నాడు. విని మహారాజు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములు వద్దనుకున్నారు, అవమానపరిచారు. తల్లి అవమానపరిచాడు. కానీ దేవుడు మాత్రము తనకు ఘనతనిచ్చాడు. తన అవమానానికి బదులు ఘనతనిచ్చి తను రాజుగా చేశాడు. ఒక్కరోజు కాదండి, 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని ఏలాడు. 40 సంవత్సరాలు దేవుడు 40 సంవత్సరంలో ఆయన రాజుగా నియమించాడు తన ప్రజలకు. అట్టి ఘనత దేవుడు మనకు కూడా ఇస్తాడు. బైబిల్లో చెప్పినది ప్రతిది కూడా నిదార్థకము కానే కాదు, నెరవేర్చబడుతుంది. నమ్మితే చాలు, మనం నమ్మవలసినది. నమ్మితే కార్యము జరుగుతుంది. దావీదు నమ్మాడు, ఆయన జరిగినది. యోసేపు నమ్మాడు, జరిగినది. లేయా నమ్మినది, జరిగినది. కాబట్టి మనం పిరికి వారిలాగా అవమానపడుతున్నాం కదా అని ఆత్మహత్యలు చేసుకోకండి, చావకండి. పగలు పెంచుకొని ఇంకొక చావుకు కారకులు కాకండి. వాటిని అనుభవించండి, ఓర్చుకోండి, సహనము కలిగి ముందుకు వెళ్ళండి. దేవుడికి ఘనత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆరికిచ్చిన ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. నీలో అది జరగబోతున్నది. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ మనం సమర్పించుకుందాం. సాతాను చెప్పాను కదా, సాతానుడు